వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల చందర్ ఆధ్వర్యంలో 138వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు కొత్త బస్టాండ్ సమీపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి పార్టీ శ్రేణులకు, పెద్దలకు, ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, యువకులకు, మహిళలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే కల్పవృక్షం లాంటిదని, ప్రజలకు వరాలు ఇవ్వడమే తప్ప ఇబ్బందులకు ఏనాడూ గురి చేయలేదని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్త ఒక యుద్ధ సైనికులతో సమానమని ఆయన పేర్కొన్నారు. నిరుపేదలకు అండగా నిలిచేందుకే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను అమలు చేస్తోందని, ఈ సందర్భంగా 6 గ్యారెంటీలను అర్హులైన లబ్ధిదారుల కోసం నేటి నుంచి ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు. అర్హులైన నిరుపేదలందరూ ఈ 6 గ్యారెంటీల పథకాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల చందర్, పట్టణ కౌన్సిలర్లు బ్రహ్మం, చీర్ల సత్యం సాగర్, విభూది నారాయణ, మధు సుజాత, వెంకటేష్ లక్ష్మి, రవి యాదవ్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు శంకర్ ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాములు, మాజీ కౌన్సిలర్ జి శ్రీనివాసులు, వెంకటేశ్వర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ అధ్యక్షులు మన్యంకొండ రామరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, కోట్ల రవి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 138వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు, కష్టకాలం ఉన్నప్పుడు ఎంత ఇబ్బందులున్నా కాంగ్రెస్ పార్టీ చెట్టు కింద, కాంగ్రెస్ పార్టీ నీడ కింద, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కట్టపలందరికీ, కాంగ్రెస్ కార్యకర్తలందరికీ, కాంగ్రెస్ లీడర్లందరికీ, కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ మళ్ళొకసారి పేరు నమస్కారం తెలియజేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కల్పవృక్షం లాంటిది. అది మధ్యలో ఎండాకాలం కొంచెం ఆకులు రాలిపోయినా మళ్ళీ వర్షాకాలం చలికాలం విస్తరిస్తూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని ఆపాలన్నా, కాంగ్రెస్ పార్టీని అది కొన్ని రోజులే ఉన్నటువంటి వేరే పార్టీ. కాంగ్రెస్ పార్టీ వనపర్తి నియోజకవర్గంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, ఉద్యమాలను పెట్టినా కూడా వాళ్ళే ఇబ్బంది పడతారు. ఈ మధ్యకాలంలో ఎన్నికలు జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో, పక్కన కాంగ్రెస్ కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన ఓటర్లందరికీ, ఓటర్ దేవుళ్ళందరికీ, పనిచేసిన కార్యకర్తలందరికీ, సహకరించిన లీడర్లందరికీ మళ్ళొకసారి పేరు నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో, రాహుల్ గాంధీ గారి సారథ్యంలో, ప్రియాంక గాంధీ గారి సారథ్యంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, బట్టి విక్రమార్క గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేసి రాబోయే రోజుల్లో లోకల్ పార్టీలు అన్ని ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గంలో 90% ఓట్లు ఎత్తించుకొని 90% మా క్యాడర్ అందరికీ ఎత్తించుకోవడం బాధ్యత తీసుకుంటారు. దాంతో పాటు అందరికీ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇతరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ రోజు నుంచే కాంగ్రెస్ సమాచారం 6 గ్యారంటీలు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాం ప్రోగ్రాం. ఈరోజు వనపర్తి నియోజకవర్గంలో లాంచింగ్ కార్యక్రమం పెట్టాం. దాంట్లో అర్హులందరూ వనపర్తి నియోజకవర్గంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అర్హులందరూ పార్టీలకు అతీతంగా వాళ్ళని అప్లికేషన్లు పెట్టించి వాళ్ళకు అన్ని గవర్నమెంట్ అన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళటప్పుడు కార్యకర్తలు అందరూ బాధ్యత తీసుకొని మనం ముందరుండి వాళ్ళందరికీ ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అందరూ సహకరించాలని కోరుకుంటూ అందరికీ 33 వార్డులో మనకు ఒక కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి వచ్చేసిన మన మేఘారెడ్డి అన్న గారికి, ఎమ్మెల్యే గారికి స్వాగతం చెప్తూ మన యొక్క ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క వార్డులో మన ప్రజా సమస్యలు ఏమున్నా కానీ మన ఈ 6 గ్యారెంటీ భాగంలో 5 గ్యారెంటీ రోజు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. దానిలో భాగంగా మన ప్రతి ఒక్క కార్యకర్త తన ఇంటి పనిగా అనుకొని ప్రతి ఒక్క కుటుంబానికి మన ప్రభుత్వ పథకాలు గ్యారెంటీ పథకాలు పోయేటట్లు అందరినీ అప్లికేషన్స్ చేసే విధంగా ప్రతి ఒక్క తోడ్పడి ఈ 8 రోజులు ఒక మన సైనికులుగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీలో కోరుకుంటున్నాము. అందరికీ ఇదే ఆహ్వానంగా దావహించి మనకు 14 వార్డులో ప్రారంభం వస్తుంది. మనకి ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం అదే ఉంటే అందరికీ అక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం.